హాయ్ గైస్, ఫ్యాట్స్ మనని ఫ్యాట్ కూడా చేస్తుంది, ఫ్యాట్స్ మనని ఫిట్ కూడా చేస్తుంది. సో చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఏది గుడ్ ఫ్యాట్స్, ఏది బ్యాడ్ ఫ్యాట్స్, ఏది తినాలి, ఏది తినకూడదు. సో గుడ్ ఫ్యాట్స్ బేసిక్లీ ఏంటంటే ఏది మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, అండ్ ఇంకా బ్యాడ్ ఫ్యాట్స్ అనేది మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. దట్ ఈస్ ప్రో ఇన్ఫ్లమేటరీ. ఇంకా మీకు తెలిసి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బెల్లీ ఫ్యాట్ మీద. ఇక్కడ నేను చెప్పాను ఏంటంటే షుగర్ ఇస్ ద నంబర్ 1 రీజన్ for the belly fat. And the number 2 reason is trans fat, which is man-made, not naturally made in our body. So fats mana body lo tayar avutayi natural ga, but trans fat which is not made naturally, that is the root cause for belly fat and inflammation and all the diseases that you're having. Inka బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఏం ప్రొజెక్ట్ చేస్తారో అది రియల్ కాదు. సో మనకు ప్రొజెక్ట్ చేసేది లేబుల్లో ఏమంటారంటే 0 grams ట్రాన్స్ ఫ్యాట్. సో మీరు నమ్మి దాన్ని తీసుకుని తింటూ ఉంటారు. కానీ బేసిక్లీ మీరు ఇంగ్రీడియంట్స్ రేపు ఒకసారి మీకు కన్నేసారంటే మీరు చూస్తారు ఏంటంటే దాట్ ఈస్ ఐదర్ పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆర్ హైడ్రోజనేటెడ్. సో దీని గురించి సో హైడ్రోజనేషన్తో ఏమవుతుందని తెలుసుకోవాలంటే మనం బేసిక్లీ అర్థం చేసుకోవాలంటే ఫ్యాట్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇంకా ఈ ఫ్యాట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనివల్ల ఇది ఒక టాక్సిన్ లాగా తయారవుతుంది. సో బేసిక్లీ మన ఫ్యాట్ తీసుకుంటే ఇట్స్ అ కెమికల్ కాంపౌండ్ మేడప్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో కార్బన్ సెంటర్లో పెట్టుకుని ఇట్ గెట్స్ లింక్ టు కార్బన్ యాజ్ వెల్ as హైడ్రోజన్ ఆన్. సో 4 sides ఉంటాయి, 4 sides ఇది లింక్ అవ్వచ్చు మన కార్బన్. సో బేసిక్లీ ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఇస్ ఎ సాచురేటెడ్ ఫ్యాట్. సాచురేటెడ్ ఫ్యాట్ ఇస్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఎందుకంటే ఒక స్ట్రింగ్ లో కార్బన్స్ ఉన్నప్పుడు హైడ్రోజన్ దాన్ని ప్రతి చోట లింక్ చేస్తాం, ఎవ్రీ సైడ్. సో ఏది వదలట్లేదు అనమాట, ఏ లింకేజ్ కూడా మిస్సింగ్ అవ్వట్లేదు హైడ్రోజన్తో. సో ఇదేంటంటే ఒక స్ట్రింగ్ లో ఒక టైట్లీ ప్యాక్డ్ ఉంటుంది. సో టైట్లీ ప్యాక్డ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్. సో అదే మనం అన్సాచురేటెడ్ ఫ్యాట్ చూసాం అనుకోండి, దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ మోనో అన్సాచురేటెడ్, ది అదర్ వన్ ఇస్ పాలీ అన్సాచురేటెడ్. మోనో అన్సాచురేటెడ్ లో సింగిల్ డబుల్ బాండ్ వస్తుంది. సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ కార్బన్ హైడ్రోజన్, హైడ్రోజన్ కార్బన్, హైడ్రోజన్ అన్ని లింక్ ఉంటాయి, కానీ ఒక్క చోట కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అవుతుంది. సో లింకేజ్ ట్వైస్ విత్ కార్బన్. సో ఏమవుతుందంటే ఒక్క సైడ్ మనకి 2 హైడ్రోజన్స్ మిస్ అవుతుంది. సో 2 హైడ్రోజన్ మిస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇది టైట్ గా నడుస్తున్న సాచురేటెడ్ ఫ్యాట్స్ అది అన్సాచురేటెడ్ అంటే బెండ్ అయిపోతుంది. బికాస్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ మిస్సింగ్, దేర్ ఆర్ 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ మిస్సింగ్ ఇక్కడ. సో ఇట్ ఈస్ అ సింగిల్ డబుల్ బాండ్, దట్ ఈస్ మోనో అన్సాచురేటెడ్. ఇంకా మల్టిపుల్ డబుల్ బాండ్ ఉందనుకోండి, లైక్ 2 times డబుల్ బాండ్, లైక్ 3 times 4 times 5 times 6 times డబుల్ బాండ్ ఫామ్ అయింది అనుకోండి, అది మనం పాలీ అన్సాచురేటెడ్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా డబుల్ ఫామ్. ఎక్కడెక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుందో అక్కడ మీ హైడ్రోజన్ 2 హైడ్రోజన్స్ మిస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్ ఏది మ్యాన్ మేడ్ ఉందో దాంట్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ పాలీ అన్సాచురేటెడ్, ఇట్స్ అ డబుల్ బాండ్ పాలీ అన్సాచురేటెడ్ యాక్చువల్గా. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే సో పాలీ అన్సాచురేటెడ్ బెండ్ అయింది, సో ఇట్ ఈస్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్లీ వీఆర్ మేకింగ్ ఇట్ సాచురేటెడ్, దట్ ఈస్ ఇంటూ ఎ సాలిడ్. సో ఇది ఎక్కడ పనికొస్తుంది లిక్విడ్ నుంచి సాలిడ్ చేయడానికి? బేకరీలో, కేక్స్లో, కుకీస్లో, ఫ్రోజన్ పిజ్జాలో, ఫ్రెంచ్ ఫ్రైస్లో, డోనట్స్లో, ఇవన్నిట్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్ యూజ్ అవుతుంది. సో బేసిక్లీ ఓకే ఫైన్, ట్రాన్స్ ఫ్యాట్ 0 grams ఉంది కదా అనుకుంటారు. సో కానీ అక్కడ ఏంటంటే అప్ టు 0.5 grams. సో అప్ టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే 0.499 grams పెట్టి 1 serving లో మీకు ఏమంటున్నారు ఏంటంటే అప్ టు 0.5 grams ఎంత ఉన్నా కూడా దాన్ని 0 grams చూపించవచ్చు. కానీ పార్షియల్లీ హైడ్రోజనేటెడ్ ఆర్ హైడ్రోజనేటెడ్ అని ఎక్కడ రాసినా కూడా అది ఏంటంటే అప్ టు 4.99. సో ఆల్మోస్ట్ 0.5 అంటే ½ గ్రామ్ వాళ్ళు ట్రాన్స్ ఫ్యాట్స్ కలుపుతున్నారు. సో ట్రాన్స్ ఫ్యాట్స్ సో టోటల్ సర్వింగ్ లో 10 servings ఉన్నాయి అనుకోండి, 10 into 0.5 అంటే ఆల్మోస్ట్ 5 grams మీరు ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు. సో ఈ అన్యాచురల్ ఎందుకు మీరు తీసుకోకూడదు అంటే
దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. సో మిగతావన్నీ న్యాచురలీ ఫామ్. సో న్యాచురలీ ఫామ్ అయిన దాన్ని ఏంటంటే బాడీలో ఉన్న ఎంజైమ్స్ ఉన్నాయి, గాడ్ గిఫ్టెడ్ ఎంజైమ్స్ ఉన్నాయి, ఏది దాన్ని డైజెస్ట్ చేయగలదు. ఇంకా ఇది ఏంటంటే మ్యాన్ మేడ్ దాంట్లో ఏంటంటే హైడ్రోజన్ మిస్సింగ్ కాబట్టి హైడ్రోజనేటెడ్, దట్ ఈస్ వీఆర్ యాడింగ్ హైడ్రోజన్ మాలిక్యూల్ టు మేక్ ఇట్ అ సాచురేటెడ్. సో దానివల్ల ఏంటంటే మన బాడీలో న్యాచురలీ ఫామ్ అవ్వదు ఎంజైమ్స్ దీన్ని డైజెస్ట్ చేయడానికి. సో ఆల్మోస్ట్ 50 days సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టు డైజెస్ట్ ఇట్. సో దిస్ ఇస్ ద రీజన్. ఎందుకంటే నేను నా బెలీ ఫ్యాట్ వీడియోలో కూడా చెప్పాను, న్యాచురల్ ఫుడ్కే ఎలాంటి న్యాచురల్ ఫుడ్. సో మీకు తెలియకుండా మీరు ట్రాన్స్ ఫ్యాట్ తీసుకుంటున్నారు, ఇంకేమో ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వట్లేదు. సో బేసిక్లీ నేనే బయోకెమిస్ట్ కాదు, ఇంకా నేను అంత సైన్స్ పిహెచ్డి చేయలేదు. కానీ బేసిక్లీ ఏంటంటే ఎప్పుడు నేను చూస్తున్నాను అందరూ వస్తున్నారు, నాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు, డైట్ కూడా బాగా తీసుకుంటాను అంటున్నారు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వట్లేదు. దిస్ ఇస్ ద రీజన్. సో నేను ఫైండ్ అవుట్ చేసిన రీజన్ ఏంటంటే వాళ్ళు బయట న్యాచురల్ ఫుడ్ తినకుండా బ్రెడ్ బాగుంది, కేక్ ఓకే, షుగర్ ఫ్రీ కేక్ అని తింటున్నాం, పర్లేదు అనుకుంటున్నాం, కానీ దిస్ ఇస్ ద రీజన్, ట్రాన్స్ ఫ్యాట్ నాట్ న్యాచురలీ ఫామ్. సో గైస్, నేను నెక్స్ట్ వీడియోలో నేనేం ఆయిల్ వాడుతున్నాను, మీరేం ఆయిల్ వాడుతున్నారు, ఇంకా ఎందుకు అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియో డెఫినెట్లీ తీసుకొస్తాను. సో దిస్ ఇస్ ద రీజన్, దిస్ ఇస్ వై యూ షుడ్ హ్యావ్ న్యాచురలీ గ్రోన్ ఫుడ్స్. సో ఎప్పుడు అన్యాచురల్ వేస్కి వెళ్ళకండి, ఎందుకంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. ఇంకొకసారి లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చిందంటే మీకు తెలుసు, టాబ్లెట్స్ మీద టాబ్లెట్స్ తీసుకోవాల్సి. సో ప్లీజ్ ఫాలో ఫిట్నెస్ విత్ దిలీప్, సబ్స్క్రైబ్, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.